ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. నిజంగానే అర్థం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను యూట్యూబ్ లో మూవీ ఆడిషన్స్ కి వెళ్ళిన వీడియో అయితే పెట్టాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీకు నిజంగానే అర్థం కాదు. మీరు ఆ వీడియో మళ్ళీ చూడడానికి మీకోసం మళ్ళీ ప్లే చేస్తున్నా, మీరు ఒకసారి చూసేయండి. హాయ్ గాయ్స్, ఈరోజు నా ఫ్రెండ్ పొద్దున్నే లేపి మూవీ ఆడిషన్స్కి అయితే తీసుకెళ్తున్నాడు నన్ను. వద్దు వద్దు అంటుంటే వినలేదు. ఇతను ఎవరో చూస్తారా? చూడండి. చూడ్డానికే అచ్చం కిమ్మామలా ఉంటాడు. నాకు అలా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. చైనీస్ కుర్రాడు ఇతను. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని. ఫైనల్గా తిరిగి లొకేషన్కి అయితే చేరుకున్నాము. లోపలికైతే వచ్చేసాం. ఇదేదో సెటప్ బాగుంది ఇక్కడ. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం కదా ఇది నాకు. ఫోటోషూట్ ఉంది, రెడీ అవ్వండి అని చెప్పేసి అన్నారు. నేనైతే ఒకసారి నా హెయిర్ స్టైల్లో చెక్ చేసుకున్నా. ఫోటోషూట్కి వెళ్తున్నా. ఇక్కడ ఫోటోషూట్ ఒక అమ్మాయి అయితే చేస్తుంది. నాకైతే జైల్లో చేసినట్టు అనిపించింది. ఫస్ట్ టైం కదా. నాకు ఫోటోషూట్ చేసిన అమ్మాయిని చూపిద్దాం అనుకుంటే ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అందుకే ఆ అమ్మాయిని చూపించలేదు. ఇక్కడ నేను నా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నా. ఫోటోషూట్ అయితే బాగా అయింది గాయస్. ఈ బ్రదర్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ బ్రో. ఇతని పేరు హౌహే. నా మెజర్మెంట్స్ తీసుకున్నారు, నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఎలాంటి రోల్స్ ఉంటాయి అని అడిగాను. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని చెప్పారు వాళ్ళు. చూడాలి ఆ ఛాన్స్ వస్తుందో లేదో నాకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. ఓకే గాయస్, బాయ్, ఉంటా మరి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నేనైతే ఆ రిజల్ట్స్ కోసము నేను ఆడిషన్స్ కి వెళ్ళింది ఏప్రిల్ 8th అయితే వెళ్ళాను. 28th అయితే రిప్లై వచ్చింది. నేను నమ్మలేదు నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి. సెలెక్ట్ అయితే అయ్యాను. కొన్ని ఫేక్ అయితే ఉంటాయి అని చెప్పేసి నేను నమ్మలేదు. సరే ఒకసారి ట్రయల్ వేసిన తర్వాత చూద్దాము ఇది నిజమో కాదా అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. వాళ్ళైతే మెసేజ్ పెట్టారు, మీరు 6th అయితే రండి, మీకు కాస్ట్యూమ్ ఫిట్టింగ్ అవన్నీ చేస్తాము. తర్వాత 21st మీకు ఫస్ట్ షూట్ ఉంటుంది. అది మీకు స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చూసుకోవచ్చు. ముందు ఫోటోషూట్ లో ఫోటోలు తీశారు కదా, అవి కూడా ఒకసారి పెడతాను. అవి అయితే కొంచెం క్లారిటీ అయితే ఉండవు, పెడతాను చూడండి. నా కాస్ట్యూమ్ కూడా ఒకసారి పెడతాను చూడండి, నవ్వకండి. కొంచెం కామెడీగా అయితే ఉంటది. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది. వీడియోలో కూడా చాలా నవ్వాను. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. స్టార్ట్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమల్ హాసన్. ఫైనల్ గా అయితే కొంచెం హ్యాపీగా అయితే ఉంది. నా ఫేస్ కి సినిమా సెట్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ సెలెక్ట్ అయ్యాను. కొంచెం హ్యాపీగా అయితే ఉంది. నన్ను కూడా ఒకసారి టీవీలో అయితే చూసుకుంటాను. ఇంతకీ అది ఏంటి అంటే టీవీ సిరీస్ అండి అది. దాంట్లో మోజాట్ అని చెప్పేసి ఒక టీవీ సిరీస్ అది. దాంట్లో అయితే యాక్టింగ్ చేయబోతున్నా. చూద్దాం నన్ను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా వెనక పెడతారో లేకపోతే ఒక ప్రాపర్టీ లాగా జస్ట్ అట్లా నిల్చోమంటారో నాకైతే తెలీదు. పర్ డే 45 euros ఇస్తామన్నారు. సరే బెస్టే కదా, ఖాళీగా ఉండేదానికంటే ఏదో ఒకటి చేసుకుంటే మంచిది అనిపించి నేనైతే వెళ్ళాను. ఈరోజైతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. కొంచెం కొత్తగా కూడా ఉంది. ఈ ఫీల్ చాలా బాగుంది. అలాగే మొన్న ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను కదా, అది కూడా 3 days అయితే అయిపోయింది. ఇంకా దాని నుంచి అప్డేట్ రాలేదు. అది అప్డేట్ రాగానే మీకైతే చెప్తాను. ఓకే, బాయ్.